ఇశ్రాయేలీలను ఎందరో రాజులు పరిపాలించారు. వీరి గురించి మనకు తెలియాలి అంటే రాజుల గ్రంథాలు, దినవృత్తాంత గ్రంథాలు చదవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాజులను మనకు పరిచయం చేస్తూ ఆ రాజు పేరు, క్రిందనే అతని తల్లి పేరు, తర్వాత అతను పరిపాలించిన విధానం, మంచి విధానం అయితే మంచి, చెడు విధానం అయితే చెడు. ఏది ఏమైనా తల్లి పేరు మాత్రం ఖచ్చితంగా వ్రాయబడి ఉంది. మీరు చదవండి దేవుని బిడ్డలారా. రాజుల ప్రతి ఒక్క రాజు గురించి వ్రాయబడినప్పుడు తల్లి పేరు మాత్రమే మనకు కనబడుతుంది. ఇక్కడ బైబిల్ గ్రంథం మనకు చాలా స్పష్టంగా బోధిస్తుంది ఏంటి అంటే, ప్రతి వ్యక్తి యొక్క జీవిత విధానం అతని తల్లిపై మాత్రమే ఆధారపడి ఉంది అనేది బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. చాలా సంవత్సరాల క్రితము ఒక దైవజనుడు చెప్పడం నేను విన్నాను. తల్లి చూపు గ్రద్ద చూపులాగా ఉండాలి అని. నాకు నిజమే అనిపించింది దేవుని బిడ్డలారా. ఎందుకు అంటే, గ్రద్ద ఆకాశంలో ఎక్కడో తిరుగుతున్నప్పటికీ మరి తను అక్కడ నుండి సహా తన పిల్లలను చూసుకుంటూ తిరుగుతుందంట. తర్వాత తనకు కావలసిన ఆహారాన్ని అక్కడ నుండి అబ్జర్వ్ చేసి కనబడ్డప్పుడు వచ్చి తీసుకొని వెళ్ళి తన పిల్లలకు పెట్టుకుంటుందంట. ఎంత క్వీన్ అబ్జర్వేషన్ కదా. అలా ఉండాలి తల్లి చూపు పిల్లల విషయంలో అనేది ఆ సేవకుడు చెప్పడం విన్నాను. వినడమే కాదు దేవుని బిడ్డలారా, నేను నా పిల్లలను కూడా అలానే నేను పెంచాను. ఇది చాలా అతిశయంగా నేను చెప్తున్నాను. నా పిల్లల విషయంలో అలాంటి తల్లిగానే నేనున్నాను. ఇప్పటికీ కూడా నా కుమార్తెకు వివాహమై ఉద్యోగం చేస్తుంది, భర్త ఉన్నాడు. అయినా నేను నా కుమార్తెను అబ్జర్వింగ్లోనే పెడతాను. తను ఎక్కడికి వెళ్ళినా ఇంటికి సమయానికి చేరిందా లేదా, ఎక్కడుంది, ఏం చేస్తుంది. పిల్లలు చెప్పరు అనేది తల్లులంగా మనకొచ్చే మొదటి మాట. లేక వినరు అనేది ఒక మాట. నిజమే, వినరు. నా కుమార్తె కూడా ఒక్కొక్కసారి విసుక్కుంటుంది, నేనేమన్నా చిన్నపిల్లనా నాకు తెలియదా అని. అదే మాట మన పిల్లలు మాట్లాడతారు దేవుని. వాళ్ళు ఎన్ని మాట్లాడినా మన చూపు మాత్రము ఆ గ్రద్ద చూపులాగానే ఉండాలి. తానున్న స్థలానికి నీవు వెళ్ళకపోయినా నీవు గమనించాలి. బిడ్డ ఎక్కడుంది, ఏం చేస్తుంది, ఎవరి వద్దకు వెళ్ళింది. ఏదో నేను పలానా స్థలానికి వెళ్తున్నాను అనగానే ఓకే అనడం కాదు. తను ఎవరి వద్దకు వెళ్తుంది, ఏం చేస్తుంది, తను వెళ్ళే త్రోవ మంచిదేనా చెడేనా, ఇవన్నీ కనుక్కో అవసరం లేదా. ఓకే అని చెప్తే అయిపోతుందా? దేవుని బిడ్డలారా, ఆలోచిద్దాం. ఇదిగారు అయిపోయింది మన పని అనుకుంటే చివరికి మన గుండెనే పగులుతుంది. దేవుని బిడ్డలారా, మన గుండెనే పగులుతుంది. అలాంటి సందర్భాలు మనం ఎన్నో చూస్తున్నాం. కాబట్టి నా ప్రియమైన తల్లులారా, పిల్లల విషయంలో మీరు వారు వెళ్ళే ప్రతి స్థలానికి మిమ్మల్ని వెళ్ళమనట్లేదు, కానీ క్వీన్ అబ్జర్వేషన్ అనేది తల్లులకు ఉండాలి. చెప్పాను కదా, మనం మొదటనే చెప్పుకున్నాం. ప్రతి రాజు పేరు క్రింద తల్లి పేరే కనబడుతుంది. అంటే ప్రతి విషయంలో తల్లి బాధ్యతనే ఉంటుంది. కాబట్టి తల్లులంగా మన పిల్లల విషయంలో అబ్జర్వింగ్ అనేది చాలా అవసరం. మరి తల్లులారా, ఇక నుండైనా మన అబ్జర్వింగ్ అనేది మొదలు పెడదామా? పిల్లలను కాపాడుకుందామా? అటు కృపలో దేవుడు మనలను నడిపించును గాక. ఆమేన్.